అందరికీ హాయ్, వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయేది హెల్త్కి ఎంతో మంచిదైన స్వీట్ పొటాటోతో కట్లెట్ తయారు చేసుకోవడము. ఈ స్వీట్ పొటాటోని చిలకడ దుంప అంటారు, మొరంగడ్డ అంటారు, రత్నపురి గడ్డ అని పిలుస్తుంటారు. మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఏమంటారో మాకు కామెంట్ చేయండి. ఈ స్వీట్ పొటాటో ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు కదా. దీంతో కట్లెట్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. తయారు చేసుకునే విధానం చూపిస్తాను చూడండి. ఇది మట్టిలో వండుతుంది కాబట్టి మట్టి బాగా ఎక్కువ ఉంటుంది. బాగా కడగాలి. ఒక 3-4 సార్లు మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఆవిరికి ఉడికించుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఏదైనా పెద్ద బోగాన్లాగా పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని దానిపైన ఇట్లా జాలిది ఉంటుంది కదా, మన జల్లెడలాగా దాంట్లో వేసుకోవాలి. అయితే దీన్ని ఆవిరికి కాకుండా కొంతమంది నీళ్ళల్లో మామూలుగా కుక్కర్లో నీళ్ళు వేసి నీళ్ళల్లో ఉడికిస్తారు, అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ దానికంటే ఇది టేస్ట్ బాగుంటుంది. మామూలుగా ఇట్లా కట్లెట్ లాగానే కాకుండా మామూలుగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినాలంటే మాత్రం కంపల్సరీగా ఇట్లా ఆవిరికి ఉడికించుకుంటే మనకి ఎక్కువ రోజులు కూడా పాడుగాకుండా ఉంటుంది. పెట్టుకుంటే ఇంకోటి మరీ మెత్తగా కాకుండా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు అట్లా ట్రై చేసి చూడండి, నేను చూపిస్తాను. ఇట్లా ఒకసారి మంచిగా క్లీన్ చేసుకునేటప్పుడు ఈ కొనలు ఉంటాయి కదా, అక్కడంతా ఏమైనా బాగాలేకపోతే అంతా కట్ చేసేసి ఇంకా కొంచెం ఆఫ్గా చేసి మనం ఉడికించుకుంటే ఈజీగా ఉడుకుతాయి. చూస్తున్నారు కదా, కింద మరీ ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, కొన్ని నీళ్ళు అయితే సరిపోతాయి. అంటే చూసుకోండి, మరీ నీళ్ళు అయిపోతే కూడా మాడిపోతుంది అవి ఉడికేటప్పుడు. కొన్ని నీళ్ళు ఒక 1 గ్లాస్ అయితే సరిపోతుంది దీనికి. అంటే మనం పైన జల్లెడ పెట్టినాం కదా, జల్లెడకి నీళ్ళు తగలకుండా పోసుకోండి. తర్వాత ఒక 1 టీ స్పూన్ కానీ ఒక 2 టీ స్పూన్స్ అంతా నూనె వేయాలి. పైనుంచి వేసి ఇంకా మూత పెట్టినా సరే, మూత పెట్టకపోయినా సరే, ఇంకా అది ఉడికే లోపల నెక్స్ట్ ప్రాసెస్ కోసము ఇక్కడ వీటిని మనము కట్లెట్ లాగా చేసుకోవాలంటే గ్రీన్ చట్నీ ఇంకా ఇమ్లీ చట్నీ 2 అవసరం అవుతాయి. అయితే ఇవి 2 నేను ముందే చేసి పెట్టుకొని కొంచెం అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. అట్లా మీరు కూడా ముందే చేసి పెట్టుకున్నారనుకో మీకు ఈ కట్లెట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఈ 2 చట్నీలు తయారు చేసుకోవడం కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ చూపించట్లేదు. అవి ఎక్కడంటే మన పాపడి చాట్ వీడియోలో ఉన్నాయి. ఆ పాపడి చాట్ వీడియో అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను, ఇంకా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ఆ చట్నీలు తయారు చేసుకోవడం కూడా చూడండి. ఈ 2 కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఇప్పుడు తీసి పక్కకు పెట్టి ఇప్పుడు తయారు చేస్తున్నాను. అయితే మనకి ఈ చట్నీలు కంపల్సరీ కావాలంటే కట్లెట్ లాగా చేసుకోవాలంటే కావాలి, లేదు ఓన్లీ మామూలుగా వీటిని మనం కబాబ్ లాగా కాల్ చేసుకొని మామూలుగా తినొచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి 2 కూడా ఒకసారి చూపిస్తాను నేను. మనం ఇట్లా చాకుతో ఒత్తి చూస్తే ఇవి ఉడికినాయా లేదా తెలిసిపోతుంది. తర్వాత ఇంకా పొట్టు తీసి ఇట్లా మొత్తము మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ మనము మామూలుగా ఇట్లా ఆవిరికి ఉడికించుకున్నాం కాబట్టి ఇది మరీ మెత్తగా లేదు. ఇట్లా మరీ ఎక్కువ మెత్తగా ఉందనుకోండి పిండి వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పిండి ఇట్లా మామూలుగా ఉంటేనేమో కొంచెం పిండి సరిపోతుంది. ఇక్కడ శనగపిండి వేసుకుంటాము. మరి నీళ్ళల్లో ఉడికించుకుంటేనేమో ఎక్కువ పిండి వేసుకోవాల్సి వస్తుంది, అప్పుడు టేస్ట్ మారుతుంది అనమాట. అందుకోసము ఇట్లా ఆవిరికి ఉడికించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఒక 4 నుంచి 5 మిరపకాయల దాకా పేస్ట్ చేసుకున్నది, ఇంకా కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం అల్లం ముక్కలు కట్ చేసుకున్నవి, కొంచెం మిరియాల పౌడర్ అంటే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, ఇంకా చాట్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు నేను ఇక్కడ వేసుకోవట్లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయల్లో ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నా కదా, చూద్దాం సరిపోతుందా లేదా అని వేసుకోలేదు. కానీ స్వీట్ పొటాటోకి కొంచెం ఉప్పు బాగానే పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ తీయగా ఉంటుంది కదా ఇది స్వీట్ పొటాటో. కాబట్టి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ ఇంకా కొంచెం మళ్ళీ ఉప్పు వేసి అంతా కలుపుతున్నాను. తర్వాత ఇంకా శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయినాక ఇంక ఇదంతా మంచిగా కలిపేసి ఇంకా చేయికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అంటించుకొని మనం వీటిని ఇట్లా కట్లెట్లు ఉంటాయి కదా రౌండ్గా, మనకి ఎంత సైజు కావాలంటే అంత పిండి తీసుకొని ఇట్లా ఇంత మందంగా ఉండాలన్నమాట. కట్లెట్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా చేసుకోవాలి. తర్వాత వీటిని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవాలి. ఏం ఆయిల్లో డీప్ ఫ్రై అవసరం ఉండదు. ఇట్లా ఉత్తిగా కాల్ చేసుకొని తింటే కబాబ్ లాగా ఉంటుంది. అయితే మామూలుగా మనకి ఇట్లా ఆలూ కట్లెట్ బయట చాట్ బండార్లో దొరుకుతుంది కదా, అట్లా కావాలనుకుంటే ఈ గ్రీన్ చట్నీ, ఇమ్లీ చట్నీ ఇవన్నీ కూడా వేసుకోవాల్సింది ఉంటుంది. మా అమ్మాయి అయితే ఇట్లా మామూలుగా కాల్చింది డైరెక్ట్గా అట్లనే తినేస్తుంది. కానీ మిగిలిన మా ఇంట్లో మా ఆయన, నేను ఇంకా మా అబ్బాయి మాత్రం మేమేం చేస్తామంటే మనకి కట్లెట్ లాగా అట్లా అన్ని గ్రీన్ చట్నీ, ఇమ్లీ చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము. ఇంకా సిమ్లో పెట్టుకొని 2 సైడ్లు కూడా మంచిగా కాల్చుకోవాలి.
ఇంకా తర్వాత దీన్ని మనము ఇప్పుడు కట్లెట్ తయారు చేసుకోవాలంటే ఇప్పుడు ఫస్ట్ ఒకటి వేసి చూపిస్తాను నేను. దీనిపైన పెరుగు వేసుకోవాలి. పెరుగు అంటే మామూలుగా బీటర్తో బీట్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంత షుగర్ వేసుకొని బీట్ చేసుకోవాలి. లైట్గా సాల్ట్ ఇంకా షుగర్ వేసుకొని బీట్ చేసుకున్న పెరుగు వేసుకోవాలి. ఇంకా ఈ పెరుగుది తయారు చేసుకోవడం కూడా మనకి ఆల్రెడీ మీరు పాపిడి చాట్ చూస్తే అక్కడ ఇమ్లీ చట్నీ, ఈ గ్రీన్ చట్నీ, ఈ పెరుగు తయారు చేసుకోవడం 3 కూడా ఉన్నాయి. అదొకసారి వీడియో మాత్రం చెక్ చేయండి. ఇంకా తర్వాత ఒక దానిపైన ఒకటి వేసుకొని ఇంకా పైనుంచి కొద్దిగా కారం పొడి వేస్తున్నాను. లైట్గా వేసుకోండి, కారం పొడి ఎక్కువగా కాదు. తర్వాత ఇష్టం ఉంటే చాట్ మసాలా వేసుకోండి. నేను చాట్ మసాలా వేస్తలే, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం ఇప్పుడు ఇది ఉడికించుకున్న తర్వాత వేసుకున్నాం కదా. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేసేసుకొని ఇది కొంచెం పల్చగా చేసుకున్నాం, మరీ పల్చగా కాదు, కొద్దిగా పల్చగా చేసుకొని వేసుకుంటే ఏమవుతుందంటే ఆ కట్లెట్ లోపలికి ఇంకి మనకు ఆ టేస్ట్ అనేది కట్లెట్ మొత్తం చాలా బాగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఈ కట్లెట్ చాలా నచ్చింది అందరికీ. మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిందా, ఎట్లా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ స్వీట్ పొటాటోతో పోలేలు తయారు చేసుకోవచ్చు, పరాటా తయారు చేసుకోవచ్చు, చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు, రోటి పచ్చడి. నేను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. గ్రీన్ చట్నీ, ఇమ్లీ చట్నీ వీడియో కోసం ఇక్కడ కనిపిస్తున్న పాపిడి చాట్ వీడియో ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.